And my dear friends, welcome to all. Welcome to Spark Educan. It's a Indian polity live training program. My dear friends, this is a live training program and you will get the unique and innovative experience through my live classes. Clear? Right. Guys, sir, what are we going to learn, sir, today? ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం సార్ అంటే guys, today we have an interesting topic. The topic name is this. Have a look here on the display. You are going to see that. Okay. So my dear friends, making of the constitution అంటే రాజ్యాంగ రచన. తెలుగులో చూడొచ్చు అక్కడ మీరు రాజ్యాంగ రచన. సో రాజ్యాంగాన్ని మనం ఎట్లా రచించుకున్నాం, ఏ విధంగా రచించుకున్నాం, దానికి సంబంధించిన ముచ్చట ఏంది అంటే ఫస్ట్ టాపిక్లో ఏం మాట్లాడినాం, అసలు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఎట్లా అయింది అంటే మన కొలోనియల్ రూల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ రాజ్ అంటే ఏంటండి, ఇన్ ఏ ఫార్ములా బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు ఎలాంటి యాక్ట్స్ వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, ఎట్లా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఆ యాక్ట్స్ అన్ని కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో మనం చూసినాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ మరి ఆ యాక్ట్స్ ప్రకారం మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతకి వీ షుడ్ హ్యావ్ రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్. మనకు కూడా ఒక రాజ్యాంగం కావాలి. బికాస్ ఇండియా ఇట్స్ ఏ లైక్ హ్యూజ్ కంట్రీ, so much diversity is there, so much like and different sort of people, different groups and different communities and like that stuff, many things are very different. So itlanti different country oka unity ga పరిపాలించాలంటే it is not possible without which means without constitution. కాబట్టి మనం ఏం చేయాలా, కాన్స్టిట్యూషన్ ని రాసుకోవాలి. మరి ఎట్లా రాసుకున్నాం కాన్స్టిట్యూషన్ ని అనేది ఈ యొక్క టాపిక్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో the man of the legend, so Dr. B.R. Ambedkar garu, so like father of the Indian constitution here. So have a look, right guys? Chalo. So next manam ee yokka topic ni ela deal chestunnam, how we are going to deal this topic and how we are going to fuss this topic, right? We'll see that one by one, right my dear friends? You know what, the making of the Indian constitution ni manam etla నేర్చుకుంటామంటే ఫస్ట్ డిమాండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకేనా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి, ఈ యొక్క మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఏమనొచ్చు అంటే ఇంకా అంటే మామూలుగా చెప్పాలంటే రాజ్యాంగ పరిషత్. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తే ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మరి రాజ్యాంగాన్ని రాయాలంటే వి వాంట్ వన్ అసెంబ్లీ, దట్ అసెంబ్లీ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మరి ఆ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రావాలి కదా, మరి అది రావడానికి సమ్ డిమాండ్స్ వర్ దేర్ ఎట్ దట్ టైమ్. సో ఫస్ట్ డిమాండ్స్ ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి మనం ఫోకస్ చేస్తాం. ఓకేనా? సో డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ కోసం ఎలాంటి డిమాండ్స్ వచ్చినాయి అనేది మనం ఫస్ట్ చూస్తామండి. వన్స్ ద డిమాండ్స్ ఆర్ కంప్లీటెడ్ and now how we composed the constituent assembly, which means composition of the constituent assembly. Constituent assembly యొక్క కూర్పు ఏ విధంగా అయిందో మనం చూస్తాం. ఓకేనా? సో కంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సో రాజ్యాంగ పరిషత్ యొక్క కూర్పు ఏ విధంగా జరిగింది అనేది మనం నెక్స్ట్ టాపిక్గా మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మెనీ కమిటీస్ అండ్ లైక్ అంటే కూర్పు అయిన తర్వాతకి వాట్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క పనితీరు ఏంటి, ఎలా పనిచేసింది అది, సో అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్లియర్ అండి, రైట్? దిస్ ఇస్ ద థర్డ్ ఆస్పెక్ట్, మూడో ముచ్చట మనం డిస్కస్ చేస్తాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ద ఫోర్త్ వన్ ఈస్ దట్ ఈస్ కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్లో ఉన్న కమిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద మేజర్ కమిటీస్, వాట్ ఆర్ ద మైనర్ కమిటీస్, వాట్ అబౌట్ ద మన డ్రాఫ్టింగ్ కమిటీ ముచ్చట ఏంటి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే ఇన్ దిస్ టాపిక్ అంటే కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రైటా? నెక్స్ట్ ఇవన్నీ ఫోర్త్గా మనం డిస్కస్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుంటామంటే డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ యు నో వాట్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ని మనం చట్టం చేసుకున్నాం. ఆ చట్టం ఎట్లా చేసుకున్నాం, వన్స్ ఎనాక్ట్మెంట్ అయిపోయిన తర్వాతకి అంటే రాజ్యాంగాన్ని మనం చట్టంలాగా మార్చుకున్న తర్వాతకి మళ్ళీ దాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడము, అమలు చేయడము. సో దాని గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? సో ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద సో ఇట్లా మనం ఫిఫ్త్ టాపిక్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కమిటీ అండి, ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ ది కాంగ్రెస్. సో కాంగ్రెస్ యొక్క దీనికి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉందండి. సో ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ గురించి మనం సిక్స్త్ టాపిక్గా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్
like as a part of our discussion, as a part of the every topic, some criticism will be there. Like while you are preparing the competitive exam, no competitive exam ki prepare aitunte kuda andaru ninnu support cheyaru. Few people will support you, few people will pull you back and pull you down, and few people will criticize you. Are bhai em chadutara bhai సంవత్సరాలు కూర్చోనా అని అంటారు. ఎవరైనా ఎక్కడైనా క్రిటిసిజం ఉంటుంది. క్రిటిసిజం ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్ గైస్, part of the life my dear friends. Okay, right. So next criticism of the constituent assembly అనేది మనం చూస్తాం. ఓకేనా? సో 7th one is the criticism of the constituent assembly, right? సో ఈ యొక్క మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని 7 టాపిక్స్గా మనం డిస్కస్ చేస్తాం. అంటే 7 సబ్ టాపిక్స్ దాంట్లో మనం మాట్లాడతాం. ఆ 7 సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నౌ విల్ సీ 1 by 1. అంటే ఫస్ట్ దీని గురించి, తర్వాతకి దీని గురించి, తర్వాతకి దీని గురించి, లాస్ట్గా ఈ యొక్క క్రిటిసిజం అయిపోతే ఈ యొక్క టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి నేను చెప్పే ప్రతి ఒక్క అంశం, what I am delivering through my online lectures and my live lectures, each and everything, it is available in the Lakshmikant Polity book. I am decodifying the Lakshmikant Polity book. ఆ Polity book ని I am simplifying the Lakshmikant Polity book. ఆ Polity book ని సింప్లిఫై చేసి మీ దగ్గర నేను పెడుతున్నా. సింపుల్గా నా క్లాసెస్ విని ఆ బుక్ని చదవండి. యూ విల్ బికమ్ మాస్టర్ అండ్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ద పాలిటీ. క్లియర్? మీరు యూపీఎస్సీ ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవాలి, యూ విల్ గెట్ ద గుడ్ స్కోర్ అండ్ నైస్ మార్క్స్. క్లియర్? రైట్. చలో, సో మరి ఈ అన్ని టాపిక్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకేనా? సో రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన డిమాండ్స్ ఎట్లొచ్చినాయి అనేది మన ఇప్పుడు రైట్ నో టాపిక్. క్లియర్ గైస్? ఫస్ట్ 19 demand for a constituent assembly. You know what? It was in the year of 1934. Okay na? 1934. ఆ సంవత్సరం 1934. So it was in the year of 1934. At that time, the idea of the constituent assembly for India, భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి. ఇట్ వాజ్ ఇన్ ద 1934 ద ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా put forwarded first time by M.N. Roy. Okay, have a look here. Don't worry, నా నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క ముచ్చట ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు, ఆడిబుల్ అండ్ విజిబుల్. సో ఆడియో వీడియో టెక్నిక్ అండి, ఆడియో విజువల్ టెక్నిక్స్తో మీరు క్లాస్ వింటారు కాబట్టి మీరు మర్చిపోవడానికి ఆస్కారం ఉండదు. అవసరమైతే నోట్స్ రాసుకోండి, బిందాస్ ఉంటుంది ఇంకా. సో ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1934 ద ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా. అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి అనే ఒక ఐడియా ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, పుట్ ఫార్వర్డెడ్ ఫస్ట్ టైం బై M.N. రాయ్. ఓకేనా? పుట్ ఫార్వర్డెడ్ ఏంటండి? ప్రపోజ్డ్ అంటే సజెస్ట్ చేశారు. ఎవరు? ఫస్ట్ టైం ఎవరు చేశారు? M.N. రాయ్. హూస్ దిస్ గాయ్? హూస్ దిస్ M.N. రాయ్? హూస్ దిస్ గాయ్ అండ్ హూస్ దిస్ M.N. రాయ్? My dear friends, M.N. Roy is a communist pioneer in India. అంటే కమ్యూనిస్ట్కి ఆయన ఒక పైనర్, కమ్యూనిస్ట్ లీడర్ ఇన్ ఇండియా అండి. అంటే ఇనిషియల్ టైంలో కమ్యూనిజానికి ఒక మార్గదర్శకుడిగా ఉన్నారు. హూస్ దట్ గాయ్? సో M.N. Roy ఈజ్ ద కమ్యూనిస్ట్ పయోనీర్ ఇన్ ఇండియా. ఈయన మొదటిసారిగా 1934లో ఐడియా ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ప్రపోజ్ చేయడం జరిగింది, సజెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ ముచ్చట. అండ్ ద సెకండ్ ముచ్చట, in the year of 1935, Indian National Congress officially demanded, అంటే అధికారికంగా డిమాండ్ చేసింది అండి 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా? సో 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ టైం అఫీషియల్లీ డిమాండెడ్, అధికారికంగా డిమాండ్ చేసింది. ఏం డిమాండ్ చేసింది అధికారికంగా? వీ వాంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. ఓకేనా? వాట్ వీ వాంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? అధికారికంగా డిమాండ్ చేసింది. ఏం డిమాండ్ చేసింది అంటే వీ వాంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మాకు రాజ్యాంగ పరిషత్ కావాలి. వై? టు ఫ్రేమ్, టు ప్రిపేర్, టు రైట్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? టు ప్రిపేర్ కాన్స్టిట్యూషన్, రైట్ అండి. సో మాకు రాజ్యాంగ పరిషత్ కావాలి, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని రచించుకుంటాం అని చెప్పేసి అధికారికంగా ఫస్ట్ టైం INC 1935లో డిమాండ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ డూ రిమెంబర్ వాట్ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్, what I am displaying on the screen, each and everything is very important in your all exam perspective. Right guys? Follow అవుతున్నారా లేదా? ఉట్టి కూర్చున్నా. Alert. Clear? Right. So next, 1938. Okay na? In the year of 1938, on the behalf of INC, Jawaharlal Nehru declared
1938లో ఐఎన్సి తరపున జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ముచ్చట్టి డిక్లేర్ చేసిండు. వాట్ ఈస్ దట్ ముచ్చట? ఓకే, సో 1938 జవహర్లాల్ నెహ్రూ బిహాఫ్ ఆఫ్ ఐఎన్సి, అంటే ఐఎన్సి తరపున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఆయన ఒక అంశాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అండి. ఏం డిక్లేర్ చేసిండు? కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా. హలో 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 హలో, లిజన్ టు మీ. కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా must be framed. Constitution for free India must be framed without outsider interference. Okay na? Look here. సో కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా అంటే స్వతంత్ర భారతదేశానికి కాన్స్టిట్యూషన్ని మేము రాసుకుంటాం. స్వతంత్ర భారతదేశానికి కాన్స్టిట్యూషన్ మేము రాసుకుంటాం. ఎట్లా రాసుకుంటాం గాయస్? మస్ట్ బి ఫ్రేమ్డ్. ఖచ్చితంగా స్వతంత్ర భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ అనేది మేము ఫ్రేమ్ చేసుకుంటాం. మస్ట్ బి ఫ్రేమ్డ్, దట్టు వితౌట్ అవుట్సైడ్ ఇంటర్ఫరెన్స్. అంటే బయటతో మాకు సంబంధం లేదు బాయ్. వీ రైట్ అవర్ కాన్స్టిట్యూషన్, వీ డోంట్ వాంట్ యువర్ సపోర్ట్ అండ్ దట్ గై సపోర్ట్, వీ రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా ఫ్రేమ్డ్ వితౌట్ అవుట్సైడర్ ఇంటర్ఫరెన్స్. మరి ఎట్లా? అవుట్సైడర్ వద్దు కదా, మరి నువ్వు ఎట్లా రాస్తావు బాయ్ అని అడిగితే, యా వీ విల్ రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దేర్. వీ విల్ రైట్ దట్ కాన్స్టిట్యూషన్ బై అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. That Constituent Assembly elected on the basis of adult franchise అని చెప్పిండు. ఓకేనా? సో we will write our constitution without outsider interference. But how? ఎలా అంటే బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎట్లా? ఇట్ వాజ్ ఎలెక్టెడ్ ఎట్లా? ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఈ యొక్క వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన మేము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుని ఎవరి యొక్క అవసరం లేకుండా మా రాజ్యాంగాన్ని మేము రచించుకుంటాం అని చెప్పేసి 1938లో ఐఎన్సి తరపున జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఈ అంశం ఏదైతే ఉందో దీన్ని మనకి నెక్స్ట్ టైం అండి, నెక్స్ట్ ఐఎన్సి కూడా దాన్ని రీట్రేట్ చేసింది, ఎండోర్స్ చేసింది. ఒక రిజల్యూషన్ ప్రకారము దాన్ని ఐఎన్సి కూడా యాక్సెప్ట్ చేసిందండి తర్వాతి కాలంలో. ఓకేనా? రైట్. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ దట్ ఆల్సో మైండ్. రైట్. అండ్ నెక్స్ట్, సో మొత్తానికి 1934 అయిపోయింది, 1935 అయిపోయింది, 1938 అయిపోయింది. దెన్ ఎవెన్చువల్లీ దెన్ ఫైనల్లీ ఏమైందంటే ద బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఓకే, ద ఐడియా ఆఫ్ యువర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దట్ వీ విల్ యాక్సెప్ట్. ఓకేనా? సో ఫైనల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఫైనల్లీ ద డిమాండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫైనల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దేట్లా? ఇన్ వాట్ వే ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ ఆన్ ద ఆగస్ట్ ఆఫర్ 1940. ఓకేనా? సో డిమాండ్ ఫైనల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్. అంటే ఆగస్ట్ ఆఫర్ అనే 1940 ప్రకారము, ఈ యొక్క ఆగస్టు ప్రతిపాదనల 1940 ప్రకారము బ్రిటిష్ గవర్నమెంట్ అంటే సూత్రప్రాయంగా అండి, ఇన్ ఏ ప్రిన్సిపల్ అంటే ఏంటి? సూత్రప్రాయంగా అంటే బేసిక్గా ద ఐడియా ఈజ్ ఓకే. అంటే మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలి అనే ఒక బేసిక్ ఐడియా ఉంది కదా, దట్ ఐడియా ఈజ్ ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్ దట్ ఐడియా, బట్ వీ షుడ్ టేక్ మచ్ టైమ్ టు వర్క్ ఆన్ దట్ ఐడియా. అంటే దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఫర్దర్గా మనం పని చేయాలి అని ఒక బేసిక్గా దాన్ని, ఆ బేసిక్ ఐడియాని యాక్సెప్ట్ చేసింది కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని యాక్సెప్ట్ చేద్దామని చెప్పలే. ఆ బేసిక్ అండ్ ఫండమెంటల్ ఐడియా ఏదైతే ఉందో దట్ ఫైనల్లీ యాక్సెప్టెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వాట్ వే? దట్ ఈస్ ద ఆగస్ట్ ఆఫర్ 1940. రైట్. And next, you know what? In the year of 1942, Sir Stafford Cripps came to India. Okay, na? Sir Stafford Cripps came to India. Who's that Stafford Cripps? He's the British cabinet member. Okay, na? British cabinet member. So guys, in the year of 1942, Stafford Cripps came to India. This guy was the British cabinet member. Mari em తీసుకొని వచ్చిండు? ఊకే ఊపుకుంటూ వచ్చిండా? No, he did not come like that. ఎట్లా వచ్చిండు ఆయన? విత్ ద ప్రపోజల్స్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్స్తో వచ్చిండు. మరి సార్, వాట్ వర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ప్రపోజల్స్? ఏంటి సార్ బ్రిటిష్ గవర్నమెంట్ ప్రపోజల్స్? దట్ ప్రపోజల్స్ ఆన్ ద ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్, ఫ్రేమింగ్ ద ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్. మీరు మీ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోండి, ఇట్స్ ఓకే, బట్ దట్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ టు బి అడాప్టెడ్ వరల్డ్ వార్ 2. ఓకేనా? టు బి అడాప్టెడ్ వరల్డ్ వార్ 2. వాట్ ఎ టాలెంట్. Have a look here. So 1942, Stafford Cripps came to India with the draft proposals of the British government. British government చేసిన డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఆయన వచ్చాడు. ఏంటి ఆ ప్రపోజల్స్ అంటే,
ఫ్రేమింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్. అయ్యా కాన్స్టిట్యూషన్ మీరు రాసుకోండి, ఫ్రేమ్ చేసుకోండి, కానీ దట్ కాన్స్టిట్యూషన్ టు బి అడాప్టెడ్ అంటే ఎప్పుడు అడాప్ట్ అవుతుంది? వరల్డ్ వార్ 2. గిదెట్లా అంటే ఫస్ట్ మీరు మాకు వరల్డ్ వార్ 2లో మీరు మాకు సపోర్ట్ చేయండి, వీ విల్ ఎక్స్చేంజ్ దట్ సపోర్ట్. మీరు వరల్డ్ వార్ 2లో మాకు సపోర్ట్ చేస్తే మీకు తర్వాతకి ఒక అంటే సెల్ఫ్ గవర్నమెంట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం వరల్డ్ వార్ 2 తర్వాతకి. మేము సజెస్ట్ కూడా చేస్తున్నాం మీ యొక్క ప్లాన్ ద్వారా. ఏం సజెస్ట్ చేస్తున్నాం? మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అవన్నీ ఎప్పుడు జరగాలి? ఫస్ట్ మీరు మాకు ఏం చేయాలి? ఈ యొక్క వరల్డ్ వార్ 2 సపోర్ట్ చేయండి, తర్వాతకి మీకు అవన్నీ ఇస్తాము. మీకు ఒక డొమినియన్ ఉంది కదా, ఇండియన్ డొమినియన్ ఏర్పాటు చేస్తాము, బట్ మీరు ఫ్రీగా మీ యొక్క ఏమంటే మనకి లైక్ యునో వాట్ మన ఈ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇనిషియల్ అండ్ అండర్ యాక్టివిటీస్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, మీ కంట్రీలో మీరు ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. కాకపోతే సింబాలిక్గా, జస్ట్ ఖాళీ సింబాలిక్గా మీరు ఏమంటే బ్రిటిష్ క్రౌన్ కింద ఉంటారు అంతే తప్పితే ఇంకేం లేదు. అవన్నీ మనం చేసుకుందాం, కానీ ఫస్ట్ మీరు వరల్డ్ వార్ 2లో మాకు సపోర్ట్ చేయండి అని ఈ ప్రపోజల్స్ పట్టుకొని వచ్చాను. అయితే దీస్ ప్రపోజల్స్ ఆర్ లిటరల్లీ రిజెక్టెడ్ బై ద ముస్లిం లీగ్. ఓకేనా? ముస్లిం లీగ్ ఏం చేసింది? ఈ యొక్క క్రిప్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో 1942ని, దీని క్రిప్స్ ప్రపోజల్స్ని రిజెక్టెడ్ బై ద ముస్లిం లీగ్. ముస్లిం అంటే ఏంటి? క్రిప్స్ ప్రపోజల్స్ ఏం చేసింది? లైక్ నో సపరేటిజం అంటే ఇండియా ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇట్లా మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ముస్లిం లీగ్ వాళ్ళు ఎందుకు దాన్ని చేశారంటే, ముస్లిం లీగ్ ఒకటే చెప్పింది, ఊకోబాయ్ గమ్మతున్నాను, వీ వాంట్ 2 అటానమస్ స్టేట్స్. ఓకేనా? మాకు డివైడ్ అయిపోయి 2 అటానమస్ స్టేట్స్ ఉండాలి. అట్లనే కాదు, వీ వాంట్ 2 కాన్స్టెంట్ అసెంబ్లీస్. మాకు 2 కాన్స్టెంట్ అసెంబ్లీస్ కావాలి, 2 అటానమస్ స్టేట్స్ ఉండాలి. నువ్వు అది చెప్తలేవు బాయ్, సో వై షుడ్ వీ సపోర్ట్ యూ? దట్స్ వై వీఆర్ రిజెక్టింగ్ యూ అని చెప్పేసి ముస్లిం లీగ్ ఏం చేసింది? ఈ యొక్క ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే సంథింగ్ అంటే 1942 క్రిప్స్ ప్రపోజల్స్ ఏమన్నాయో వాటిని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసింది. ఓకే, ఇది ఇక్కడి వరకు ముచ్చట. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే యూనో వాట్, మనకి ఫైనల్గా సిఎంపి వచ్చింది. సిఎంపి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకేనా? ఆ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు. ఆ 3 మెంబర్స్ సభ్యుల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. ఐల్ బి వెయిటింగ్ అండ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐల్ సీ యువర్ కామెంట్స్. ఓకే, రైట్ గైస్, ఫైనల్గా ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ అనే ఒక ప్రపోజల్ ఏదైతే ఉందో మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది 1946లో రావడం జరిగింది. ఓకే, సో ఫైనల్లీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కేమ్ టు ఇండియా 1946. ఇది రాగానే ఏం చేసింది తెలుసా? ఫస్ట్ ఏదైతే ముస్లిం లీగ్ చెప్పిందో ఈ యొక్క 2 కాన్స్టెంట్ అసెంబ్లీస్ అనే ఒక ఐడియా ఉందో, ద 2 కాన్స్టెంట్ అసెంబ్లీస్, 2 రాజ్యాంగ పరిషత్లు ఉండాలనే ఐడియాని ఇది ఫస్ట్ రిజెక్ట్ చేసి పడదొబ్బింది. ఓకేనా? సో రిజెక్టెడ్ ద 2 కాన్స్టెంట్ అసెంబ్లీస్ ఐడియా. ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ ముస్లిం లీగ్ ప్రతిపాదించిన 2 కాన్స్టెంట్ అసెంబ్లీస్ అనే ఒక ఐడియాని, విధానాన్ని అది రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసి ఏం చెప్పింది? సో ఓకే మై డియర్ ముస్లిం లీగ్ అండ్ ఓకే అండ్ ఇండియన్ లీడర్స్, వీఆర్ పుట్ ఫోర్త్ ఏ స్కీమ్ ఫర్ ద కాన్స్టెంట్ అసెంబ్లీ. మేము ఒక కాన్స్టెంట్ అసెంబ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్కీమ్ని మేము మీకు సజెస్ట్ చేస్తున్నాము, చూడండి అని చెప్పింది. ఇక ఓకేనా? సో వీఆర్ పుట్ ఫోర్త్ అంటే వీఆర్ సజెస్టింగ్ ఏ స్కీమ్ ఫర్ ద కాన్స్టెంట్ అసెంబ్లీ అని ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒక స్కీమ్ని సజెస్ట్ చేసింది, ఒక ప్లాన్ని, ఒక ప్రోగ్రామ్ని సజెస్ట్ చేసింది. దేనికోసం? కాన్స్టెంట్ అసెంబ్లీని ప్రిపేర్ చేసుకోవడం. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో అది మోర్ ఆర్ లెస్ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ముస్లిం లీగ్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఇండియన్ లీడర్స్ కూడా దాన్ని, ఐఎన్సీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆ విధంగా యాక్సెప్ట్ చేసిన దాన్ని ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ అనేది మనకి రాజ్యాంగ పరిషత్ అనేది నవంబర్ 1946న కాన్స్టిట్యూట్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ద కాన్స్టెంట్ అసెంబ్లీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నవంబర్ 1946. ఓకే, సో కాన్స్టెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నవంబర్ 1946. అంటే మనకి ఎప్పుడండి డిమాండ్ 1934లో స్టార్ట్ అయితే మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయ్యేసరికి నవంబర్ 1946న దే స్కీమ్ కింద ప్రొమోల్గేట్ అయింది. అంటే ఏ స్కీమ్ కింద ఫార్ములేట్ అయింది ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ అంటే? మై డియర్ ఫ్రెండ్, Constant Assembly was constituted under the scheme of, under the program or under the plan of the Cabinet Mission Plan that was formulated by the, prepared by the Cabinet Mission Plan. Okay na? So ఈ యొక్క కాన్స్టెంట్ అసెంబ్లీ అనేది నవంబర్ 1946న క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క స్కీమ్ ప్రకారము ఏర్పాటు చేయబడింది. ఓకేనా? క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క స్కీమ్ ప్రకారం ఇది ఏర్పాటు చేయబడింది 1946లో. ఈ విధంగా మనకి ఈ యొక్క ఏమంటాం దీన్ని, రాజ్యాంగ పరిషత్, ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణ సభ
అనేది మనకి రాజ్యాంగ రచనా సభ అనేది మనకి ఏర్పాటు కావడం జరిగింది. ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంటుందండి. అది మనం మళ్ళీ మండే రోజు, సో వీ విల్ డిస్కస్ ద టాపిక్ ఆన్ మండే. ఓకేనా? సో రైట్ నౌ దిస్ ఈస్ ద టాపిక్. హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నేను ప్రతి ఒక్కటి మీకు చాలా అంటే విపులంగా, చాలా డీటెయిల్గా